మరింత మెటీరియల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ని క్లిక్ చేసి మొదటిగా పొందండి. త్వరలో జరగనున్న గ్రూప్ 2, గ్రూప్ 3 మెయిన్స్కి మే నెల కరెంట్ అఫైర్స్ చాలా కీలకం. అన్ని విభాగాల్ని ఒకసారి చూద్దాం. ముందుగా అంతర్జాతీయం. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో 3 స్థానాలు దిగజారి భారత్ 136వ స్థానానికి పడిపోయింది. 180 దేశాల ఈ జాబితాలో నార్వేది అగ్రస్థానం. తన వయోభారం నేపథ్యంలో వంశపారంపర్యంగా వస్తున్న జపాన్ చక్రవర్తి పదవిని త్యజిస్తానని 83 ఏళ్ల అకిహితో ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనని సదరు పార్లమెంటు ఆమోదించాల్సి ఉంది. గూఢచర్య ఆరోపణలపై పాకిస్తాన్లోని ఫీల్డ్ జనరల్ కోర్టు భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్కు ఉరిశిక్ష విధించగా దీన్ని భారత్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో సవాల్ చేసింది. భారత వాదనలు విన్న 11 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ మరణశిక్షపై స్టేని విధించింది. ప్రస్తుత ఐసీజే అధ్యక్షుడు రోనీ అబ్రహాం. మే నెలలో ప్రపంచవ్యాప్తంగా ఐటీ వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిన వైరస్ వానాక్రమ్ రాన్సమ్ వేర్. మైక్రోసాఫ్ట్ విండోస్ ఎక్స్పీలోని చిన్న లోపాల ఆధారంగా ఈ వైరస్ను వ్యాపింపచేశారు. ఇరాన్ అధ్యక్షునిగా హసన్ రౌహానీ రెండోసారి ఎన్నికయ్యారు. ఈయన తొలిసారిగా 2013లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 4 దశాబ్దాల క్రితం స్టీవ్ జాబ్స్ హయాంలో రూపొందిన తొలి యాపిల్ 1ను జర్మనీలో వేలం వేయగా 80.57 లక్షల ధర పలికింది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోని కృత్రిమ దీవుల సమీపంలోకి క్షిపణులను ధ్వంసం చేసే అమెరికా యుద్ధనౌక యుఎస్ఎస్ డ్యూవీ ప్రవేశించడాన్ని చైనా తీవ్రంగా ఖండించి కవ్వింపు చర్యగా పేర్కొంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యొక్క అండర్ గ్రాడ్యుయేట్లో జాతిపిత మహాత్మా గాంధీతో పాటు అమెరికా నల్లజాతి హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ యొక్క చరిత్రను కూడా కంపల్సరీ చేశారు. 21, 2015 అమెరికాలో సంభవించబోయే సంపూర్ణ సూర్యగ్రహణం నేపథ్యంలో ఆ దేశం ఒక తపాలా బిల్లును విడుదల చేయనుంది. ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఎమాన్యుయల్ మ్యాక్రాన్ అధ్యక్షుడిగా విజయం సాధించారు. అలాగే 39 ఏళ్ల వయసులోనే అధ్యక్షుడిగా ఎన్నికై అతి పిన్న వయసులో ఈ పదవిని చేపట్టిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఇక ఆస్ట్రేలియా ప్రభుత్వం వర్క్ వీసా 457ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది భారతీయులపై ప్రభావం చూపనుంది. ఇక వరుస క్షిపణులతో ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న ఉత్తర కొరియా మే 12న ప్రయోగించిన హావ్సాంగ్ 12 బాలిస్టిక్ క్షిపణి అత్యంత సామర్థ్యం గలదని, పసిఫిక్ దీవుల వరకు ఇది ప్రభావం చూపగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్వలింగ సంపర్కుల వివాహానికి మద్దతు తెలిపిన తొలి ఆసియా దేశంగా తైవాన్ నిలిచింది. దీనికి ఆ దేశపు ఉన్నత న్యాయస్థానం మద్దతునిచ్చింది. నేపాల్ ప్రధాని ప్రచండ రాజీనామా చేయడంతో నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్బా ప్రధానిగా అధికారం చేపట్టడానికి మార్గం సుముఖం అయింది. స్పేస్ ఎక్స్ రూపొందించిన అమెరికా గూఢచర్య ఉపగ్రహాన్ని ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. అలాగే ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా అణుబాంబులను మోసుకెళ్లే మినిట్ మ్యాన్ 3 బాలిస్టిక్ క్షిపణిని కూడా అమెరికా ప్రయోగించింది. దీని యొక్క పరిధి 4200 కిలోమీటర్లు. దక్షిణార్ధగోళంలో కొలువై ఉన్న ఎప్సిలాన్ ఎరిడాని నక్షత్ర మండలంలో మన సౌర వ్యవస్థను పోలి ఉన్న గ్రహ మండలాన్ని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది మనకు కేవలం 10.5 కాంతి సంవత్సరాల దూరంలో మాత్రమే ఉంది. ప్రపంచంలో తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ యంత్రాన్ని చైనా రూపొందించింది. ఇది పరమాణువు లోపల ఉండే ఫోటాన్ లాంటి కణాల కదలిక ఆధారంగా ఈ యంత్రాలు పనిచేస్తాయి. మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు 2014లో సార్క్ దేశాలను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో సార్క్ దేశాల కోసం ఒక ఉపగ్రహాన్ని తయారు చేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. దీనికి అనుగుణంగా ఇస్రో GSAT-9 అనే ఉపగ్రహాన్ని తయారు చేసింది. దీన్ని మే 5, 2017న GSLV F09 అనే వాహక ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ఇది GSLV శ్రేణిలో 11వది. GSAT-9 ఉపగ్రహ బరువు 2230 కిలోలు, అలాగే జీవితకాలం 12 సంవత్సరాలు.
ఈ ప్రయోగానికి మొత్తం 235 కోట్లు వ్యయమయ్యింది. ఇందులో 12 కేయూ బ్యాండ్ ట్రాన్స్పాండర్స్ ఉంటాయి. ఇలా ప్రయోగించడం అనేది దక్షిణాసియాలోనే మొదటిసారి. ఈ ఉపగ్రహము భారత్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మాల్దీవులు, శ్రీలంక వంటి దేశాలు ఈ ఉపగ్రహం ఇచ్చే సేవల్ని అందుకోనున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి పాకిస్తాన్ ముందుగానే వైదొలిగింది. ఈ ఉపగ్రహం ప్రధానంగా టెలికమ్యూనికేషన్స్, బ్రాడ్కాస్టింగ్ సేవల్ని, అలాగే విపత్తు నిర్వహణ సేవలను కూడా ఈ దేశాలకి అందివ్వనుంది. భవిష్యత్ ఇంధనంగా పేర్కొనబడే మండే మంచు ఫ్లేమబుల్ ఐస్ను కనుగొన్నట్టు చైనా ప్రకటించింది. ఒక క్యూబిక్ మీటర్ మండే మంచు 164 క్యూబిక్ మీటర్ల సహజవాయువుతో సమానమని చెప్తున్నారు. ఇందులో 99.5% మీథేన్ ఉంటుంది. ఇది పెట్రోల్ కంటే పర్యావరణ అనుకూలమైనదిగా చైనా చెబుతుంది. అమెరికా, రష్యా వంటి దేశాలకు పరిమితమైన సొంత నావిగేషన్ వ్యవస్థను చైనా కూడా సమకూర్చుకుంది. రవాణా, వైద్య సేవలు, పట్టణ ప్రణాళిక నిర్వహణకు ఇది ఉపయోగపడుతుంది. భారత్ కూడా నావిక్ అనే వ్యవస్థను రూపొందించింది. శనిగ్రహం యొక్క 6వ అతిపెద్ద ఉపగ్రహము ఎన్సిలాడస్ పై జీవం ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. కేసినీ మిషన్ ద్వారా ఎన్సిలాడస్ పై నాసా పరిశోధనలు చేస్తుంది. అలాగే 5 నిమిషాల్లో ఛార్జింగ్ పూర్తయ్యే ఫ్లాష్ బ్యాటరీని ఇజ్రాయెల్ సంస్థ స్టోర్ డాట్ తయారు చేస్తుంది. భారత సంతతికి చెందిన సుబ్రహ్మణ్యన్ నేతృత్వంలో ఒరిగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు 2009లో యాదృచ్ఛికంగా నీలవర్ణ శ్రేణిలో ఒక కొత్త వర్ణాన్ని కనుక్కున్నారు. ఇది తాజాగా పిల్లలు ఉపయోగించే క్రేయాన్స్లో కూడా ఈ రంగు అనేది ప్రవేశించింది. దీని పేరు ఇన్మిన్ బ్లూ. స్పేస్ ఎక్స్ ప్రపంచంలో అత్యంత బరువైన డబుల్ డెక్కర్ బస్సు కంటే పెద్దగా ఉండే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. మే 16న 6100 కేజీల బరువైన ఎంఆర్సాట్ 5F4 అనే ఉపగ్రహాన్ని ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించింది. బోఫోర్స్ కుంభకోణం అనంతరం 30 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే శత్రుఘ్నులు M777 కోసం భారత్, అమెరికాలు 2016 నవంబర్లో ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా ముందుగా 2 శత్రుఘ్నులను అమెరికా పంపించింది. వీటిని రాజస్థాన్లోని పోఖ్రాన్లో పరీక్షలకే తరలించారు. వీటిని చైనాతో ఉన్న సరిహద్దుల్లో ఉపయోగించినట్టు సమాచారం. 1986లో రష్యా నుండి భారత్కు సంక్రమిస్తున్న జిఎస్ఎల్వి పరిజ్ఞానానికి అమెరికా మోకాలడ్డింది. అదే జిఎస్ఎల్వి రాకెట్ ద్వారా 2021లో నిసార్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి భారత్, అమెరికాలు 2016లో ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా యొక్క నాసా, భారత్ యొక్క ఇస్రోలు రెండూ కలిసి నిసార్ నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నాయి. ఈ ఉపగ్రహంలో 24 సెంటీమీటర్లు గల ఎల్ బ్యాండ్ రాడార్, 13 సెంటీమీటర్లు గల ఎస్ బ్యాండ్ రాడార్లు ఉంటాయి. ఎస్ బ్యాండ్ను ఇస్రో, ఎల్ బ్యాండ్ను నాసా రూపొందించనున్నాయి. నిసార్ భూమిని ఫోటోలు తీయడము, భూఫలకాలు, హిమఫలకాలు, అటవీ భూములు, వ్యవసాయ భూములు, అలాగే అగ్నిపర్వత విస్ఫోటాలు, అలాగే సముద్ర మట్టాలపై వచ్చే మార్పులు మొదలైన పర్యావరణ ప్రభావాన్ని లోతుగా పరిశీలిస్తుంది. మాంసాహారాన్ని తినే ఆసియన్ చీమలను తొలిసారిగా సింగపూర్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని పేరు టీరెక్స్, టైరెన్నో మైర్మెక్స్ రెక్స్. అలాగే వెంట్రుక కంటే 1000 రెట్లు అతి సన్నగా ఉండే హాలోగ్రామ్ని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ హాలోగ్రామ్లో ప్రదర్శించే 3D చిత్రాన్ని చూసేందుకు కళ్లద్దాలు అవసరం లేదు. ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపను బ్రిటన్కు చెందిన మైక్ స్మిత్ అనే రైతు నాటింగ్హామ్ ట్రెంట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సాయంతో తయారు చేశారు. దీనికి పేరు డ్రాగన్స్ బ్రీత్. దీన్ని తింటే విపరీతమైన ఎలర్జీతో ఉక్కిరిబిక్కిరయ్యి అనాఫిలక్టిక్ షాక్తో మరణిస్తారు.
9 నెలల పాటు భూకక్షలో తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నిల్వ చేసిన ఎలుకల వీర్యం నుంచి ఆరోగ్యకరమైన ఎలుకలు జన్మనిచ్చాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ ప్రయోగ ముఖ్య ఉద్దేశ్యము ప్రత్యుత్పత్తిపై అంతరిక్ష ప్రభావం ఉండదని చెప్పడమే. గుండె సహా లోపల అవయవాలు గాజు లాంటి పారదర్శక చర్మం ద్వారా బయటికి కనిపించే కొత్త జాతి కప్పలను అమెరికా శాస్త్రవేత్తలు ఈక్వెడార్లోని అమెజాన్ అడవుల్లో కనిపెట్టారు. దీని పేరు హాలినో బాట్రాషియం యాకు. కెనరీ దీవుల్లోని ఇన్స్టిట్యూట్ డి ఆస్ట్రోఫిజికా డి కెనరియా శాస్త్రవేత్తలు భూమికి కేవలం 21 కాంతి సంవత్సరాల దూరంలో గల మరో సూపర్ భూమిని గుర్తించారు. ఇది బీజే 625 అనే నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తుందని, దీని పరిభ్రమణ కాలం 14 రోజులని, అలాగే దీనిపై నీరు ద్రవరూపంలో ఉండే అవకాశం ఉందని చెప్పారు. బ్రిటన్లో ప్రపంచంలోనే అతి పెద్దదైన విమానం ఎయిర్లాండర్ 10ను విజయవంతంగా పరీక్షించారు. హీలియంతో నిండిన ఈ విమానం 6100 మీటర్ల ఎత్తులో దాదాపు 5 రోజుల పాటు ప్రయాణించేలా రూపొందించారు. దీని పొడవు 82 మీటర్లు. అలాగే బెంగళూరులో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి వినియోగ హెలికాప్టర్ 2వ నమూనాను విజయవంతంగా ప్రయోగించారు. దీని వేగం గంటకు 220 కిలోమీటర్లు. నర్సింగ్ రంగంలో అత్యుత్తమ సేవలు అందించే వారికి ఇచ్చే పురస్కారం ఫ్లారెన్స్ నైటింగేల్. దేశవ్యాప్తంగా ఈ అవార్డు అందుకున్న 35 మందిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గుంటూరు జిల్లా నుండి వేజండ్ల గోవిందమ్మ, కర్నూలు జిల్లా నుండి ప్రమీలాదేవి, అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి జయ ఉన్నారు. గోవిందమ్మ ఇప్పటికే 7 సార్లు ఉత్తమ స్టాఫ్ నర్స్ అవార్డును అందుకున్నారు. గ్లోబల్ కార్పొరేట్ సిటిజన్షిప్ విభాగంలో ప్రతిష్టాత్మక వుడ్రో విల్సన్ పురస్కారం ఐసిఐసిఐ బ్యాంక్ సిఇఓ చందా కొచ్చర్కు లభించింది. ఈ పురస్కారం అందుకున్న తొలి భారతీయ మహిళ ఈమె. ప్రపంచంలో అతి పురాతనమైన అత్యంత ఖరీదైన గ్రాండ్ స్లామ్ వింబుల్డన్. దీని ప్రైజ్ మనీని ఇటీవల కాలంలో పెంచి 18.2 కోట్లుగా చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఖగోళ భౌతిక శాస్త్ర అధ్యాపకంగా పనిచేస్తున్న శ్రీనివాస్ కులకర్ణికి డేన్ డేవిడ్ పురస్కారం లభించింది. రాత్రిపూట ఆకాశంలో చోటు చేసుకునే పరిణామాలపై అధ్యయనకు గాను ఈ పురస్కారం లభించింది. ప్రతిష్టాత్మక ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2014 ఇస్రోకి లభించింది. 64వ జాతీయ చలనచిత్ర అవార్డులో భాగంగా దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము దర్శకుడు కె విశ్వనాథ్కు అందించారు. ఈ పురస్కారం కింద ఒక స్వర్ణ కమలము, 10 లక్షల రూపాయలు నగదు అందించారు. ఈ చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడిగా అక్షయ్ కుమార్, ఉత్తమ నటిగా సురభి అవార్డును అందుకున్నారు. లండన్లో 7వ వార్షిక ఏషియన్ పురస్కారాల్లో భాగంగా సచిన్ టెండూల్కర్కు ఏషియా ఫెలోషిప్ అవార్డును ప్రదానం చేశారు. అలాగే మలేషియాలో జరిగిన అజ్లాన్ షా హాకీ టోర్నీలో భారత్ కాంస్యాన్ని గెలిచింది. ఈ పోరులో న్యూజిలాండ్ను ఓడించి కాంస్యాన్ని గెలిచింది. ఇలా భారత్ గెలవడం 7వసారి. గోల్డ్ని బ్రిటన్ గెలిచింది. జాతీయ మైనారిటీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్లకు సభ్యులను, చైర్మన్లను కేంద్రం నియమించింది. జాతీయ మైనారిటీ కమిషన్ చైర్పర్సన్గా గయ్యారుల్ హసన్, సభ్యులుగా జార్జ్ కురియన్, సులేఖా కుంబీర్, సునీల్ సింఘే, వాడా దస్తూర్జీని నియమించారు. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్గా రామ్, వైస్ చైర్మన్గా ఎన్ మురుగన్, సభ్యులుగా తెలంగాణకు చెందిన కె రాములు, అలాగే యోగేశ్వర్ పాస్వాన్, స్వరాజ్ విద్వాన్లు నియమితులయ్యారు. పుస్తకాలు రచయితలకు వచ్చేసరికి మాజీ ప్రధాని వాజ్పేయిపై హిందీలో హర్ నహీ మౌనంగా ఓటమిని అంగీకరించను అనే పుస్తకం రచించింది విజయ్ త్రివేది. ది క్వెస్ట్ ఫర్ వరల్డ్ వితౌట్ హంగర్ అనే పుస్తకం రాసింది డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇండియన్ ఇందిరా ఏ సెంటెనియల్ ట్రిబ్యూట్ అనే పుస్తకాన్ని రచించింది ఆనంద్ శర్మ. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు శ్రీ వెంకటేశ్వర స్వామిపై రాసిన పుస్తకము ది సీక్రెట్ ఫుడ్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర. అమెరికాలో 9/11 దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ను మట్టుబట్టిన వైనాన్ని, దాని పరిణామాలను క్యాథీ స్కాట్ క్లార్క్, ఆడ్రియన్ లెవీలు ది ఎగ్జైల్, ది ఫ్లైట్ ఆఫ్
ఒసామా బిన్ లాడెన్ పేరిట పుస్తకం. వంశధార ప్రాజెక్ట్ రూప శిల్పి శ్రీకాకుళం ఆర్థర్ కాటన్గా పేరొందిన సిఆర్ఎం పట్నాయక్ శ్రీకాకుళంలో మరణించారు. తొలితరం అంతర్జాతీయ బాక్సింగ్ దిగ్గజం, ఆంధ్రప్రదేశ్ తరపున తొలి అర్జున్ అవార్డు అందుకున్న డెన్నిస్ స్వామి హైదరాబాద్లో మరణించారు. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి అనిల్ దవే ఢిల్లీలో మరణించారు. ఇతని మరణానంతరం ఈ శాఖ బాధ్యతల్ని హర్షవర్ధన్కి అప్పగించారు. అత్యధిక చిత్రాలని తెరకెక్కించి గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించిన సినీ దిగ్గజం, తెలుగు ప్రముఖ దర్శకులు, కేంద్ర మాజీ మంత్రి దాస నారాయణరావు గారు హైదరాబాద్లో మరణించారు. ఈయన మొదటి చిత్రం తాత మనవడు, ఆఖరి చిత్రం ఎర్రబస్సు. ఈయన నిర్మించిన మేఘ సందేశం చిత్రానికి 1983లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రజత కమలం అందుకుంది. పంజాబ్ పోలీస్ మాజీ డీజీపీ సూపర్ కాప్గా పేరొందిన కేపీఎస్ గిల్ ఢిల్లీలో మరణించారు. పంజాబ్లో వెల్లునుకుపోయిన ఖలిస్తానీ తీవ్రవాదాన్ని, అలాగే 1988 మేలో స్వర్ణ దేవాలయం నుండి తీవ్రవాదులను ఏరిపారవేసేందుకు ఆయన ఆధ్వర్యంలో చేపట్టిన బ్లాక్ థండర్ ఓ మైలురాయిగా నిలిచిపోతాయి. ఢిల్లీ హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన లీలా సేథ్ మరణించారు. 1990 గల్ఫ్ యుద్ధంలో కువైట్లో చిక్కుకున్న వేలాది మంది భారతీయులను సురక్షితంగా దేశానికి రప్పించడంలో పాత్ర పోషించిన మధున్ని మాథ్యూస్ కువైట్లో మరణించారు. జేమ్స్ బాండ్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న రోజర్ మూర్ స్విట్జర్లాండ్లో మరణించారు. 1973లో వచ్చిన లివ్ అండ్ లెట్ డై అనే చిత్రంలో తొలిసారిగా జేమ్స్ బాండ్ పాత్రను పోషించారు. ఈయన మొత్తం 7 చిత్రాల్లో బాండ్గా నటించారు. అలాగే యూనిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్గా కూడా కొన్నాళ్ళు సేవలందించారు. కేంద్ర గణాంక కార్యాలయము 2011-12 ధరల ఆధారంగా వృద్ధి రేటుని విడుదల చేశాయి. 2017 జనవరి మార్చిలో భారత వృద్ధి రేటును 6.1%గా చెప్పగా, ఇదే త్రైమాసికానికి చైనా వృద్ధి రేటు 6.9గా ఉంది. 14-15లో 7.5%, 15-16లో 8%, 16-17లో 7.1%గా ఉంది. ఇది 3 ఏళ్ల కనిష్ట స్థాయి. నగదును వెలుగులోకి తెచ్చేందుకు ఆపరేషన్ క్లీన్ మనీ అనే ఒక వెబ్సైట్ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో ప్రారంభించారు. మే 26, 2017న తొలిసారిగా బీఎస్ఈ సెన్సెక్స్ 31,000 మైలురాయిని అధిగమించి కొత్త రికార్డును సృష్టించారు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 75 లక్షల కోట్లుగా ఉన్న సంపద 125 లక్షల కోట్లకు ఎగసింది. దేశంలో 32 ప్రముఖ విద్యా సంస్థలు, విధాన పరిశోధన సంస్థల్ని ఒక్కచోటుకు తెచ్చి మే 17న ఢిల్లీలో ఒక సమావేశాన్ని నీతి ఆయోగ్ ఏర్పాటు చేసింది. దీని పేరే సమావేశ్. మన దేశంలో తొలిసారిగా మే 23న ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు గ్రూపు వార్షిక సమావేశం గాంధీనగర్లో జరిగింది. ఇటలీలోని తార్మెనాలో G7 కూటమి సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఉత్తర కొరియా ప్రయోగిస్తున్న క్షిపణి పరీక్షలపై అభ్యంతరాలని వ్యక్తం చేశాయి. మే 9న ప్రకృతి సేద్యంపై ప్రత్యేక సదస్సు బెంగళూరులో జరిగింది. బెల్ట్ అండ్ రోడ్ ఫోరం BRFను మే 14-15 తేదీల్లో బీజింగ్లో చైనా నిర్వహించింది. ఈ సమావేశానికి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు హాజరయ్యాయి. BRFలో భాగంగా నిర్మిస్తున్న CPEC పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా పోవడంతో భారత్ తన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ సదస్సుని బహిష్కరించింది. అలాగే రెండవ BRF సదస్సు 2019లో చైనాలో జరగనుంది. ఈ సదస్సులో పాక్తో సహా 68 దేశాలు ఈ ఒడంబడికపై సంతకాలు చేశాయి. యూరోప్ దేశాలు సంతకాలు చేయలేదు. ఇక IMF నివేదిక వచ్చే 5 సంవత్సరాల్లో ప్రపంచంలోని 5 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని తన నివేదికలో స్పష్టం చేస్తుంది. మన దేశం 16-17లో 6.8%, 17-18లో 7.2%
వృద్ధిని నమోదు చేస్తుందని చెప్పింది. 2017లో ప్రపంచ సగటు 3.5 కాగా 2022 నాటికి ఇది కొద్దిగా పెరిగి 3.8గా ఉంటుందని అంచనా వేసింది. అలాగే అత్యధిక వృద్ధి రేటు అనగా 5% పైగా వృద్ధి రేటును నమోదు చేసే మొదటి 2 దేశాల్లో ఒకటి చైనా, రెండవది భారత్ అని చెప్పింది. ఏషియా అభివృద్ధి బ్యాంక్ ఏడీబీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటును 7.4 గాను, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.6 గాను అంచనా వేసింది. 2018 మార్చిలో బ్రెజిల్ రాజధాని బ్రసీలియాలో 8వ ప్రపంచ జల వేదిక నిర్వహిస్తున్న నేపథ్యంలో భారత్ సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ప్రపంచ జలమండలి ఒక ప్రత్యేక సర్వేను నిర్వహించింది. డబ్ల్యూడబ్ల్యూసీ అధ్యక్షుడిగా బెనెడిగో బ్రాగా ఉన్నారు. అలాగే భారత్లో గత 5 ఏళ్లలో మంచి ప్రమాణాలు గల త్రాగునీరు 71% మందికి, అలాగే సురక్షితం కాని తాగునీరు 31% మందికి అందుతున్నట్లు సర్వేలో తేలింది. ప్రముఖ రేటింగ్ సంస్థ పిచ్ మళ్ళీ భారత్ రేటింగ్ను యథాతథంగా పీబీబీ మైనస్ గానే కొనసాగించింది. ఈ రేటింగ్ను చివరిసారిగా 2006లో భారత్కి ఇచ్చింది. ఇది పెట్టుబడులకు సంబంధించి అతి తక్కువ గ్రేడ్. అలాగే ప్రస్తుత మరియు వచ్చే సంవత్సరాల భారత వృద్ధి రేటును 7.7 గాను, 2016లో 7.1 గాను అంచనా వేసింది. అలాగే సంస్కరణల నేపథ్యంలో రానున్న రోజుల్లో వ్యాపార పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని చెప్పింది. అయితే ఇక్కడ గమనార్హం ఏంటంటే పిచ్ రేటింగ్ యథాతథంగా ఉన్నప్పటికి కూడా భారత బీఎస్సీ 31,000 మార్కును అధిగమించడం విశేషం. రహదారి ప్రమాదాలపై అవగాహన కోసం ఐక్యరాజ్యసమితి మే 8 నుంచి 14 వరకు ప్రపంచ రహదారి భద్రతా వారోత్సవాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా మేనేజింగ్ స్పీడ్తో ఒక నివేదికను విడుదల చేసింది. ఇంకా సేవ్ లైవ్స్ పేరుతో వెలువరించిన సాంకేతిక అంశాల నివేదికలో పలు సూచనలు కూడా చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 12.5 లక్షల మంది రహదారి ప్రమాదాల్లో మరణిస్తున్నట్లు, ఇందులో 40 నుంచి 50% అధిక వేగంతో అలాగే మద్యపానం స్వీకరించడంతో జరుగుతుందని చెప్పింది. ఈ రహదారి ప్రమాదాల కారణంగా ఆయా దేశాలు తమ జీడిపిలో 3 నుంచి 5% కోల్పోవాల్సి వస్తుందని, అలాగే 2015లో ఈ ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలోనూ, తెలంగాణ 10వ స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఎకనామిక్ సోషియో కమిషన్ ఫర్ ఏషియా అండ్ ది పసిఫిక్ ఒక నివేదికను రూపొందించి భారత యొక్క వృద్ధి రేటును 7.1%గా ఈ సంవత్సరంలో ఉంటుందని, అలాగే ఇది 2015లో 7.6గా, 16లో 7.1గా ఉందని చెప్పింది. ఇంకా వచ్చే సంవత్సరంలో ఈ వృద్ధి రేటు 7.5 కాగలదని కూడా అంచనా వేసింది. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఏబీసీ భారత పత్రికా రంగాలపై గణాంకం విడుదల చేస్తూ గత 10 ఏళ్లలో పత్రికా రంగంలో సగటు వార్షిక వృద్ధి రేటును 4.87%గా అంచనా వేసింది. తొలి 10 పత్రికల్లో తెలుగు పత్రిక అయిన ఈనాడు ఒకటి. తొలి 3 స్థానాలు దైనిక్ జాగరణ్ హిందీ, దైనిక్ భాస్కరన్ హిందీ, టైమ్స్ ఆఫ్ ఇండియా ఆంగ్లం ఉన్నాయి. ప్రపంచ వాతావరణ సంస్థ ప్రపంచ చరిత్రలో అత్యధిక మందిని బలిగొన్న వాతావరణ సంబంధ విపత్తులను గురించి ఒక నివేదిక ఇచ్చింది. ఇందులో ఒకటి పెను తుఫాను. 1970 నవంబర్లో బంగ్లాదేశ్లో వచ్చిన తుఫాను కారణంగా 3 లక్షల మంది చనిపోయారు. ఇది ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రాణాంతక తుఫానుగా నిలిచిపోయింది. రెండవది టోర్నడో 1989లో బంగ్లాదేశ్లో వచ్చింది. ఇక మూడవది పిడుగుపాటు 1994లో ఈజిప్ట్లో ఒక చమురు ట్యాంకర్పై పిడుగుపడింది. నాలుగవది ప్రత్యక్ష పిడుగుపాటు జింబాబ్వేలో ఒక గుడిసెపై పడి 21 మందిని బలిగొంది. ఇక ఐదవది మన దేశానికి సంబంధించి ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ 1988లో ఏప్రిల్లో చోటు చేసుకున్న తీవ్ర వడగళ్ల వాన వల్ల 246 మంది బలయ్యారు. ప్రకృతి వైపరీత్యాలు, హింసల వల్ల భారతదేశంలో సగటున ఒకరు చొప్పున గత ఏడాది 24 లక్షల మంది అంతర్గత నిరాశ్రయులుగా మారారని నార్వే శరణార్థ మండలి తెలియజేసింది.
శరణార్థుల విషయంలో చైనా మొదటి స్థానంలో, ఫిలిప్పీన్స్ రెండో స్థానంలో, భారత్ మూడో స్థానంలో ఉన్నాయి. ఉత్తర క్రీట్లోని మైలోపోటమస్ ప్రాంతవాసుల్లో అత్యధిక కొవ్వును ఆహారంగా తీసుకున్నప్పుడు కూడా వారికి గుండె జబ్బులు రావడం లేదు. దీనికి గల కారణము వారి శరీరంలోని ఒక రకమైన జన్యువే. RS 145556667 శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచ బ్యాంకు 2016-17లో భారత్లో నమోదైన వృద్ధి రేటు 6.8%తో పోలిస్తే 17-18లో 7.2గా నమోదు కావచ్చని తెలియజేసింది. 2019-20 నాటికి పెట్టుబడుల ఊతంతో ఇది 7.7% చేరవచ్చునని కూడా తెలియజేసింది. మే 1న రామానుజాచార్యుని యొక్క సహస్రాబ్ది జయంతి ఉత్సవాలను ఢిల్లీలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక తపాలా బిళ్లను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 1000 విద్యా సంస్థల్లో పరమవీర చక్ర పురస్కార గ్రహీతల యొక్క చిత్రాలను గోడలపై ఏర్పాటు చేసే విద్యా వీరత అభియాన్ కార్యక్రమాన్ని మే 2న కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రారంభించారు. బాలికలు, మహిళలను వేధించే వారిపై చర్యలు తీసుకునేందుకు ఉత్తరప్రదేశ్ నారీ సురక్షా బుల్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీన్నే గతంలో రోమియో స్క్వాడ్ అని కూడా స్వచ్ఛ భారత్ సర్వే 2017 దేశంలోని 434 నగరాల్లో పారిశుధ్య పరిస్థితులపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి కేంద్రం ర్యాంకులు ఇచ్చింది. ఇందులో మొదటి స్థానం మధ్యప్రదేశ్లోని ఇండోర్, ఆఖరి స్థానం ఉత్తరప్రదేశ్లోని గోండాకు లభించింది. ద్వితీయ స్థానం భోపాల్, ఇంకా తృతీయ స్థానం విశాఖపట్నం, 9వ స్థానంలో తిరుపతి, హైదరాబాద్ 22వ స్థానంలో ఉంది. ప్రధాని యొక్క నియోజకవర్గం వారణాసి 32వ స్థానంలో నిలిచింది. డిసెంబర్ 16, 2012న నిర్భయ ఘటన చోటు చేసుకుంది. 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై 6 వ్యక్తులు కదిలే బస్సులో సామూహికంగా అత్యాచారం చేశారు. నిర్భయ ఉదంతంపై సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ జేఎస్ వర్మ సారథ్యంలో ఒక కమిటీ వేయగా ఈ కమిటీ సిఫార్సులపై ఒక చట్టాన్ని తయారు చేశారు. దాన్నే నిర్భయ చట్టం అంటారు. ఈ చట్టం 2013 ఏప్రిల్ 3 నుంచి అమల్లోకి వచ్చింది. అలాగే ఈ కేసుని విచారించిన సుప్రీంకోర్టు ఈ కేసులోని 4 దోషులు ముఖేష్, పవన్, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ శర్మలకు ఉరికంబం శిక్ష విధించారు. మేలో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ఆర్థిక సంవత్సరాన్ని మార్చి పద్ధతి నుంచి జనవరి-మార్చి విధానానికి, అలాగే రాష్ట్ర బడ్జెట్కి సంబంధించి ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్తో కాకుండా జనవరితో మొదలు పెట్టాలనే ఆలోచనలకు మద్దతు తెలిపారు. 2030-31 నాటికి 10 లక్షల కోట్ల పెట్టుబడి, అలాగే 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యంగా నూతన ఉక్కు విధానం 2015ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని 13వ షెడ్యూల్ ఇచ్చిన హామీ మేరకు విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రపంచంలో తొలిసారిగా న్యూజిలాండ్ పార్లమెంట్ ఆ దేశంలోని వాంగ్ నోయి నదికి ప్రాణమున్న జీవి హోదా కల్పిస్తూ తీర్మానం చేసింది. అదే విధంగా గంగా, యమునా నదులను ప్రాణమున్న జీవులుగా గుర్తిస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం చట్టబద్ధంగా మనిషికున్న జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలు నదులకు కూడా దాఖలు పడ్డాయి. ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పు ఆధారంగా చేసుకుని మధ్యప్రదేశ్ కూడా నర్మదా నదికు అదే హోదాను కల్పించింది. వర్షాలు బాగా కురిసినందువల్ల గోధుమ, వరి, పప్పు ఉత్పత్తులు గణనీయంగా పెరగడం వల్ల గత సంవత్సర కాలంలో 25.18 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఈ సంవత్సరం 27.34 కోట్ల టన్నులకు పెరుగుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రజలకు తక్కువ ధరలకే ఔషధాలను అందించడంలో భాగంగా ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కింద 1000 ప్రధాన రైల్వే స్టేషన్లో జనరిక్ ఔషధ దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. సార్వత్రిక టీకా కార్యక్రమంలో భాగంగా న్యూమోనియాకి సంబంధించి కొత్త టీకాను ప్రవేశపెట్టింది. హిమాచల్ ప్రదేశ్లోని మండీలో న్యూమోకోకల్ సంయోజక టీకాను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రవేశపెట్టారు. తొలి దశలో ఈ టీకాను హిమాచల్ ప్రదేశ్, బీహార్, యూపీల్లో ఇవ్వనున్నారు. ముస్లింల ముమ్మారు తలాక్ పద్ధతి రాజ్యాంగ పద్ధతిపై
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహార్తో గల 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణను చేపట్టింది. ఎన్నికలు, ఓటింగ్ తేదీలు, ఓటర్ నమోదు ప్రక్రియపై గల సందేహాలను తొలగించుటకు ఎన్నికల సంఘం ఒక హెల్ప్ లైన్ను ప్రారంభించింది. ఇది ఆంగ్లము, హిందీ భాషల్లో సేవలను ఇస్తుంది. చార్ ధామ్గా పేర్కొనే గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్లను అనుసంధానించే ఒక రైల్వే ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. నమామి దేవి నర్మదా సేవాయాత్ర పేరిట 2016 డిసెంబర్ 11న అమర్కంటక్లో ఒక కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో నర్మదా పరిరక్షణకు నర్మదా నది గొట్టే 6 కోట్ల పండ్ల జాతి మొక్కలను నాటనున్నారు. స్వచ్ఛ రైల్వే స్టేషన్ సర్వే 2017 ర్యాంకులు. రద్దీ ఎక్కువగా ఉండే స్టేషన్లను A1 గాను, రద్దీ తక్కువగా ఉండే స్టేషన్లను A గాను విభజించి ర్యాంకులను వెల్లడించారు. A1లో తొలి స్థానంలో విశాఖపట్నము, A విభాగంలో తొలి స్థానంలో బియాస్, A1 విభాగంలో ఆఖరి స్థానంలో దర్బంగ్, A విభాగంలో జోగ్బని స్టేషన్లు నిలిచాయి. దేశంలో అణు విద్యుత్కు ఊపునిచ్చే విధంగా 700 మెగావాట్లు గల 10 భారజల రియాక్టర్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే భూటాన్లోని ప్రజల కోసము ఒక న్యూస్ సర్వీస్ను ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రారంభించాలని కూడా నిర్ణయించింది. ఇంకా తెలంగాణలోను, ఏపీలోని నెల్లూరు సమీపంలో ప్రాంతీయ విద్యా సంస్థలను కూడా ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. ఈ సంస్థలు ఇప్పటికే మైసూర్, భువనేశ్వర్, భోపాల్, అజ్మీర్లో, షిల్లాంగ్లో మాత్రమే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము ₹1000 ఉన్న మాతృత్వ రద్దుని ₹6000 పెంచింది. మాతా శిశు మరణాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే ఇది తొలి సంతానానికి మాత్రమే వర్తిస్తుంది. 2017 జనవరి 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. గర్భిణిగా పేరు నమోదు చేసుకున్న తర్వాత తొలి విడతగా ₹1000, తర్వాత గర్భం దాల్చిన 6 నెలల తర్వాత ఆరోగ్య పరీక్ష చేసుకున్న తర్వాత మరో ₹2000, శిశువు జన్మించిన తర్వాత వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తయిన తర్వాత మరో ₹2000, అలాగే చివరగా మాతృత్వ రద్దు పథకాల ప్రకారం ₹1000 డైరెక్ట్గా తల్లి యొక్క అకౌంట్కి జమ చేస్తారు. రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ రచించిన పుస్తకం టర్బులెంట్ ఇయర్స్ 1980-96. ఈ పుస్తకంలో హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా ఉన్నాయని కొంతమంది వివాదాన్ని లేవనెత్తారు. మే 26న గోవుల సంరక్షణ దిశగా కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిబంధనలను ప్రకటించింది. కబేళాలకు తరలించే నిమిత్తం పశువులను మార్కెట్లో కొనడాన్ని, అమ్మడాన్ని నిషేధించింది. అలాగే రాష్ట్రాల సరిహద్దుల నుంచి 25 కిలోమీటర్ల లోపు, అంతర్జాతీయ సరిహద్దుల నుంచి 50 కిలోమీటర్ల లోపు పశువుల మార్కెట్ల ఏర్పాటును కూడా నిషేధించింది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ అత్యధిక ఆధునిక సదుపాయాలు, వైఫై, LED తెరలతో గల తేజస్ ఎక్స్ప్రెస్ రైలును మే 22న ప్రారంభించారు. ఇది ముంబై నుండి గోవాల మధ్య నడుస్తుంది. అలాగే భారతదేశంలో అతిపెద్ద వంతెన ధోలా సాథియా, ఇది అసోం, అరుణాచల్ ప్రదేశ్ను కలుపుతుంది. దీని పొడవు 9.15 కిలోమీటర్లు. ఇది బ్రహ్మపుత్ర యొక్క ఉపనది అయిన లోహిత్ నదిపై నిర్మింపబడింది. దీనికి భూపేన్ హజారికా యొక్క పేరును పెట్టారు. ఇంతవరకు లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలకే పరిమితమైన జికా వైరస్ గుజరాత్లో కూడా తొలిసారి కనబడింది. ఇది ఏడిస్ దోమ వల్ల సోకుతుంది. ఈ వ్యాధి వల్ల చిన్నపిల్లల్లో తల సరిగా అభివృద్ధి చెందగా మైక్రోసెఫాలీ అనే లక్షణం కనిపిస్తుంది. మే 26న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో ప్రసంగిస్తూ పారిశుధ్యంపై నూతన సంస్కృతిని తీసుకొస్తామని ప్రకటించారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దేశంలోని 4000 నగరాలు, పట్టణాల్లో వ్యర్థాల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించడానికి భారీ ఎత్తున ప్రచారం చేస్తారని వివరించారు. ఇందులో భాగంగా నీల రంగు బుట్టలను, అలాగే ఆకుపచ్చ రంగు బుట్టలను పంపిణీ చేసి నీల రంగు బుట్టలో పొడి చెత్తను, ఆకుపచ్చ రంగు బుట్టలో తడి చెత్తను
వేసే విధంగా అవగాహన తీసుకురానున్నారు. దేశంలోని 50,000 గ్రామ పంచాయతీలను పేదరికం లేని వాటిగా తయారు చేయాలన్న లక్ష్యంతో మిషన్ అంత్యోదయను కేంద్ర ప్రభుత్వం తయారు చేయనుంది. ఇందుకోసం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ 18 రకాల ప్రామాణికాలను గుర్తించింది. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని రాజస్థాన్ హైకోర్టు సూచించింది. దీనికి గాను కేంద్ర సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గోవుల చట్టబద్ధ సంరక్షణగా ప్రకటించింది. గోవుల చట్టబద్ధతకు రాజ్యాంగంలో 48 అధికరణ, 51 ఏజీ అధికరణలు వీలు కల్పిస్తాయని జస్టిస్ మహేష్ చంద్ర శర్మ పేర్కొన్నారు. యూకే రాయల్ సొసైటీ సభ్యులుగా 3 భారత సంతతికి చెందిన శాస్త్రవేత్తలు ఎంపికయ్యారు. వారు కృష్ణ చటర్జీ, సుభాష్ కోట్, యద్విందర్ మాల్హీడ్. బ్రిటన్కు చెందిన భారత సంతతి 12 ఏళ్ల బాలిక రాజ్ గౌరీ పవార్ బ్రిటిష్ మెన్సా ఐక్యూ పరీక్షల్లో పాల్గొని 162 పాయింట్లు సాధించి చరిత్ర సృష్టించింది. అలాగే జస్టిస్ కర్ణన్ కోర్టు ధిక్కరణ నేరం కింద పదవిలో ఉండి శిక్షకు గురైన మొట్టమొదటి హైకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ కేహార్ నేతృత్వంలోని 7 న్యాయమూర్తులు బెంగాల్ హైకోర్టు న్యాయమూర్తి కర్ణన్కు 6 నెలల జైలు శిక్షను విధించారు. క్యాథలిక్స్ అత్యంత పవిత్రంగా భావించే పోర్చుగీస్ పట్టణం ఫాతిమాలో 100 ఏళ్ల క్రితం అతి చిన్న వయసులో మేరీమాత దర్శనానికి నోచుకున్న నిరక్షరాస్యులైన గొర్రెల కాపరులు ఫ్రాన్సిస్కో మార్టో, జసింతా మార్టోలను మహిమాన్వితులుగా ప్రకటించారు. నేపాల్కు చెందిన లక్పా షెర్పా ప్రపంచంలో అతి పెద్దదైన ఎవరెస్ట్ పర్వతాన్ని 8వసారి అధిరోహించారు. అత్యంత ఎక్కువ వయస్సులో 101 సంవత్సరాలు 38 రోజుల కాలంలో స్కై డ్రైవింగ్ చేసిన వ్యక్తిగా బ్రిటన్కు చెందిన వెర్డన్ హయేస్ ప్రపంచ రికార్డును సృష్టించారు. యుఎన్ హ్యాబిటేట్ ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరంగా, సామాజిక పరంగా సుస్థిరమైన ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా 1978లో ఈ సంస్థ ఏర్పడింది. ఈ సంస్థకి అధ్యక్షుడిగా కేంద్ర పట్టణాభివృద్ధి, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఎంపికయ్యారు. ఇతను 2 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. యుఎన్ హ్యాబిటేట్ 26వ పాలక మండలి సమావేశం కెన్యా రాజధాని నైరోబిలో జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుడ్విల్ అంబాసిడర్గా అమితాబ్ బచ్చన్ నియమితులయ్యారు. ఆగ్నేయ ఆసియాలో హెపటైటిస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇతని సేవలను WHO వినియోగించనుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్కు చెందిన శాస్త్రవేత్త అరవింద్ కుమార్ రెన్గాన్కు భారత జాతీయ సైన్స్ అకాడమీ అందించే యువ శాస్త్రవేత్త పురస్కారం లభించింది. క్యాన్సర్ కణాలను గుర్తించే పర్యావరణ హిత నానో వ్యవస్థను అతను రూపొందించారు. ప్రపంచంలోనే అత్యంత తేలికపాటి ఉపగ్రహంగా కలాం శాట్ను నాసా ప్రయోగించింది. తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల రిఫత్ ఫరూక్ అనే విద్యార్థి దీన్ని రూపొందించారు. దీని బరువు కేవలం 64 గ్రాములు. ఇది ప్రయోగించిన తర్వాత ఉపకక్షలో 4 గంటల పాటు భ్రమిస్తుంది. అలాగే ఇది 12 నిమిషాల పాటు గురుత్వాకర్షణ వాతావరణంలో పనిచేస్తుంది. దీని ప్రధాన లక్ష్యము 3D ముద్రిత కార్బన్ ఫైబర్ పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడమే. ఒంటరిగా విమానంలో ప్రపంచ యాత్ర చేసి అతి పిన్న వయస్కురాలుగా చరిత్ర సృష్టించడానికి ఆఫ్ఘనిస్తాన్ శరణార్థుల శిబిరంలో జన్మించిన ఫెస్టా వైస్ బయలుదేరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల కొద్దీ ప్రజల జీవితాలను మార్చివేసే విధంగా 25 మంది అంతర్జాతీయ మార్పు దిగ్గజాల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు. భారత్లోని ప్రజలకు ఇంటర్నెట్ను అందించడంలో ఆయన చేసిన భారీ ప్రయత్నమే ఈ జాబితాలో అగ్రస్థానానికి కారణం. ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ను 6 సార్లు అధిరోహించిన తొలి భారతీయుడిగా బీఎస్ఎఫ్ అధికారి లవరాజ్ సింగ్ ధర్మశక్తు రికార్డు సృష్టించారు. పార్లమెంట్ యొక్క పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే నియమితులయ్యారు. ఎవరెస్ట్ శిఖరాన్ని 5 సార్లు అధిరోహించిన తొలి భారతీయ మహిళగా అన్షు జన్షన్షా రికార్డు సృష్టించారు. మాజీ రాష్ట్రపతి విఖ్యాత దివంగత అబ్దుల్ కలాంకు నాసా తనదైన శైలిలో నివాళులు అర్పించింది. ISSలో తమ శాస్త్రవేత్తలు కనుగొన్న ఓ నూతన జీవికి
కలాం పేరు మీదుగా సొలిబాసలస్ కలామై అని నామకరణం చేశారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో విశేష కృషి చేసినందుకు సైన్యాధికారి మేజర్ లీతుల్ గొగోయ్‌ని సైన్యం కమెండేషన్ కార్డుతో సత్కరించింది. ఓ కాశ్మీరీని జీప్ ముందు భాగంలో కట్టి మానవ కవచంగా తీసుకెళ్లిన ఈ సైన్యాధికారిని సైన్యం ప్రతిభా పురస్కారంతో సత్కరించింది. నోట్ల రద్దు అనంతరం చిత్తుగాజులుగా మారిపోయిన 500 నోట్లను ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేసే విధానాన్ని ఒడిశాకు చెందిన లక్ష్మణ్ దుండి కనుగొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతిగా ఇథియోపియా మాజీ మంత్రి టెడ్రోస్ అథనోమ్ ఎన్నికయ్యారు. అమెరికా రోదసీ పరిశోధన సంస్థ నాసాకు చెందిన 2 వ్యోమగాములు అత్యవసర స్పేస్ వాక్‌ను పూర్తి చేశారు. వారు పెగ్గీ వాట్సన్ మరియు జాక్ ఫిషర్లు. మే 23న బ్రిటన్‌లోని మాంచెస్టర్ ఏరియాలో ఒక ఉగ్రవాది జరిపిన ఆత్మాహుతి దాడిలో 22 మంది మరణించారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాది సల్మాన్ అబేది. ఈ దాడికి పాల్పడింది తామేనని పేర్కొంది ఐఎస్. రెండవ ప్రపంచ యుద్ధంలో గల్లంతైన 2 అమెరికా యుద్ధ విమానాలను ఇటీవల పపువా న్యూగినియా దేశ సముద్ర జలాల్లో గుర్తించారు. జాతిపిత మహాత్మా గాంధీ చదువుకున్న రాజ్‌కోట్‌లోని ఆల్ఫ్రెడ్ ఉన్నత పాఠశాలను ప్రదర్శనశాలగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. 1887లో ఈ పాఠశాలలో జాతిపిత చదువును పూర్తి చేసుకున్నారు. వీపుపై పక్షుల రెక్కల్లాంటి నిర్మాణం కలిగిన ఒక కొత్త రకం పాము శిలాజాన్ని అమెరికాలో కనుగొన్నారు. ఇది రష్యా ప్రాచీన కథల్లోని జిలాన్ సర్పాన్ని పోలి ఉండడంతో దీనికి జిలాంథోపిస్ బోర్ అనే పేరు పెట్టారు. అదేవిధంగా కాశ్మీర్లో రక్తపు టేర్లు పారించిన హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది అహ్మద్ భట్‌ను భారత సైన్యం పుల్వామా జిల్లాలోని త్రాల్ పట్టణంలో చంపివేసింది. పర్యాటక సేవలందించే ప్రముఖ ట్రిప్ అడ్వైజర్ సంస్థ ట్రావెలర్స్ చాయిస్ అవార్డ్స్ ఫర్ ల్యాండ్ మార్క్స్ పేరిట విడుదల చేసిన జాబితాలో తొలి 10 అద్భుత కట్టడాల్లో తాజ్‌మహల్‌కు 5వ స్థానం లభించగా, మొదటి స్థానం కంబోడియాలోని అంగర్ కోర్ వాట్ దేవాలయంది. మే 31న కాబూల్‌లో అత్యంత భద్రతా ఏర్పాట్లు ఉండే దౌత్య కార్యాలయం వద్ద శక్తివంతమైన ట్రక్ బాంబ్ దూసుకురావడంతో 90 మంది మరణించారు. మిడిల్‌టౌన్ క్రికెట్ క్లబ్ అందించే గౌరవ సభ్యత్వం వివిఎస్ లక్ష్మణ్‌కు లభించింది. అలాగే బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్ కమిషన్ సభ్యురాలిగా రియో ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు ఎంపికయ్యారు. మహిళా క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన మహిళగా జులన్ గోస్వామి రికార్డు సృష్టించారు. ఈమె 153 వికెట్లను పడగొట్టారు. ఢిల్లీలో జరిగిన ఆసియన్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ మొత్తం 10 పతకాలను సాధించింది. ఇందులో ఒక స్వర్ణం ఉంది. సాక్షి మాలిక్ 60 కేజీల విభాగంలో, వినేష్ ఫోగట్ 55 కేజీల విభాగంలో, అలాగే దివ్యా కక్రాన్ 69 కేజీల విభాగంలో, 165 కేజీల విభాగంలో సుమిత్ రజతాలను సాధించారు. అలాగే అనిల్ కుమార్, జ్యోతిలు కాంస్య పతకాలను సాధించారు. ఐపీఎల్ సీజన్ 10గా పిలిచే ఐపీఎల్ 2017ని ముంబై ఇండియన్స్ ఫైనల్లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌పై గెలిచి మూడోసారి సాధించింది. అలాగే ఈ జట్టు విజేతకు 15 కోట్లు, రన్నర్‌కు 10 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. అత్యధిక పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌కు ఆరెంజ్ క్యాప్, అలాగే అత్యధిక వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్ కుమార్‌కు పర్పుల్ క్యాప్ లభించింది. ప్రపంచ మహిళా క్రికెట్‌లో తొలి వికెట్‌కు 320 పరుగుల భాగస్వామ్యాన్ని భారతదేశానికి చెందిన దీప్తి శర్మ, పూనమ్ రౌత్‌లు నెలకొల్పారు. అంతర్జాతీయ ఫెన్సింగ్ టోర్నీలో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ ఫెన్సర్‌గా భువనాదేవి రికార్డు సృష్టించారు. ఈమె ఐస్లాండ్‌లో జరిగిన టర్నర్ శాటిలైట్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఈ ఘనత సాధించారు. రియో ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్ 1 అధికారిగా నియమించనుంది. దీనికి గాను శాసనసభలో ఒక సవరణ బిల్లును ఆమోదించింది. రైతు బంధు పథకం తరహాలో చేనేత కార్మికుల కోసము చేనేత మిత్ర పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి గాను 100 కోట్ల మూలనిధిని ఏర్పాటు చేయనున్నారు. ఈ పథకం కింద నేత కార్మికులు తయారు చేసిన దుస్తులను ప్రభుత్వ గోదాముల్లో నిల్వ చేసి వాటి విలువల్లో 75% వరకు రుణాలను పొందవచ్చు.
దీనికి గాను 6 నెలల పాటు ఎటువంటి వడ్డీ ఉండదు. కానీ ఈ పథకము కార్మికులకు మాత్రమే వర్తిస్తుంది. చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలో ఎలక్ట్రానిక్స్ హబ్‌ను, అలాగే శ్రీకాళహస్తి వద్ద భారీ పారిశ్రామిక ప్రాంతం నోడ్‌ను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్ నియమితులయ్యారు. మే 4న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికాలో పర్యటించారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన నలుగురు విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. వారు వి. సంధ్యాబాయ్, బి. రాణి, ఆర్. సుందర్రాజు, జిపి. హరిప్రసాద్. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలని తక్షణం పరిష్కరించేందుకు, వారికి సత్వర ఉపశమనం కల్పించేందుకు ప్రజలే ముందు అనే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. దీన్ని జూన్ 1 నుంచి అమలు చేస్తారు. దీనికి టోల్ ఫ్రీ నంబర్ 1100. గ్లోబల్ కాంపిటిటివ్‌నెస్ ఇండెక్స్. రాష్ట్ర ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్యతో కలిసి 2016-17 సంవత్సరానికి నిర్వహించిన జీసీఐ సర్వేలో 138 దేశాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ 36వ స్థానంలో నిలిచింది. 16-17 సంవత్సరానికి గాను సర్వేలో ఆంధ్రప్రదేశ్కు 4.57 పాయింట్లు లభించగా, భారత్కు 4.52 పాయింట్లు లభించి 39వ స్థానంలో ఉంది. అలాగే 16-17 సంవత్సరానికి 155 ప్రపంచ దేశాలతో నిర్వహించిన హ్యాపీనెస్ ఇండెక్స్తో పోల్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 74వ స్థానంతో జార్డాన్తో సమానంగా నిలిచింది. ప్రణాళికా సంఘం లెక్కల ప్రకారం తలసరి ఆదాయంలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన జిల్లాలు కృష్ణా, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం. ఆఖరి స్థానంలో నిలిచింది శ్రీకాకుళం. దేశాలతో పోల్చినప్పుడు ఏపీ రాష్ట్రం 5వ స్థానంలో ఉంది. ఇది 15-16లో 9వ స్థానంలో ఉంది. వృద్ధి రేటు పరంగా తొలి జిల్లా పశ్చిమ గోదావరి. వ్యవసాయ రంగంలో పశ్చిమ గోదావరి, పారిశ్రామిక సేవా రంగంలో విశాఖపట్నం ముందంజలో ఉండగా, ఈ 3 రంగాల్లో కృష్ణా అగ్రగామిగా ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఈ 3 రంగాల్లో అట్టడుగున ఉన్నాయి. జీడీపీ ప్రకారం కృష్ణా, విశాఖపట్నం, తూర్పుగోదావరి మొదటి 3 స్థానాల్లో ఉండగా, విజయనగరం, శ్రీకాకుళం, కడప చివరి 3 స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2017ను ఈ ప్రగతి సంవత్సరంగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన ప్రజా సాధికార సర్వే ద్వారా రాష్ట్రంలోని 4.36 కోట్ల మంది వివరాలను సేకరించారు. దీనిని పీపుల్స్ హబ్ అని కూడా అంటారు. ఈ పీపుల్స్ హబ్‌కి ఆధార్‌తో సమానమైన విలువ ఉంది. ఆధార్ అనేది వ్యక్తిగత గుర్తింపు అయితే, ఇది కుటుంబ గుర్తింపు కార్డు వంటిది. దీంట్లో 100 రకాల వివరాలు పొందుపరిచారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ప్రపంచ తెలుగు మహాసభలను జూన్ 2 నుంచి 10 వరకు నిర్వహించనున్నారు. రాష్ట్ర సాహిత్య అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి గాను ప్రముఖ కవి సిద్ధారెడ్డిని నియమించనున్నారు. ప్రజల వద్దకే వైద్యం అనే నినాదంతో దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం టీకా బండి సర్వీస్ను ప్రారంభించింది. ఆదాయ అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్లు కాగ్ యొక్క గణాంకాలు చెబుతున్నాయి. 16-17 ఆర్థిక సంవత్సరంలో ప్రధాన పన్నుల ద్వారా వచ్చే ఆదాయము 17.82% ఉంది. ఇంకా అన్ని రకాల పన్నుల ద్వారా వచ్చే ఆదాయము 17.81% వృద్ధి రేటును సాధించింది. మే 1న టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యప్ ఎర్డోగన్ భారత్లో పర్యటించారు. టెలికాంతో సహా 3 ఒప్పందాలపై 2 దేశాలు సంతకాలు చేశాయి. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ ఇతనికి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. మే 11న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీలంకలో పర్యటించారు. కొలంబోలోని అత్యంత పురాతనమైన సీమామలక ఆలయాన్ని సందర్శించారు. అలాగే కొలంబోలో నిర్వహించిన అంతర్జాతీయ వేసక్ దినోత్సవానికి హాజరయ్యి ప్రసంగించారు. యూనిసెఫ్ సౌహార్ద రాయబారిగా ఉన్న ప్రియాంక చోప్రా జింబాబ్వే, దక్షిణాఫ్రికా దేశాల్లో పర్యటించారు. మే 16న పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ భారత్లో పర్యటించారు. మే 20న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన తొలి విదేశీ పర్యటనను సౌదీ అరేబియాలో చేశారు. మే 26న మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ జగన్నాథ్ 3 రోజుల పర్యటనకు గాను భారత్కు వచ్చారు. ఈయన పదవి చేపట్టిన తర్వాత ఇది అతనికి తొలి పర్యటన. ప్రధాని 4 దేశాల పర్యటన నిమిత్తం మే 29న
మొదటగా జర్మనీలో పర్యటించారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ఐరోపా నేతృత్వం వహించాలని మోదీ పిలుపునిచ్చారు. మే 31న జర్మనీ నుండి స్పెయిన్ వెళ్లి స్పెయిన్ అధ్యక్షుడు మారియానో రజోయ్తో చర్చలు జరిపారు. 1992 తర్వాత భారత ప్రధాని స్పెయిన్లో పర్యటించడం ఇదే తొలిసారి. స్పెయిన్ రాజు 6వ ఫిలిప్ను మోదీ కలుసుకున్నారు.